అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం నోటిఫికేషన్స్ లో భాగంగా గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్, ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఈ సంవత్సరం నుండి వచ్చిన నోటిఫికేషన్ గురించి మనం ఈరోజు డీటెయిల్ గా మాట్లాడదాం. ఈ పీడిఎఫ్ లో మీరు ఒకసారి చూస్తే పొజిషన్ ఏంది, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఏంది, నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అండ్ రిజర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏంది, తర్వాత క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్ ఏంది, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనకు ఈ పీడిఎఫ్లో ఉన్నాయి. ఈ పీడిఎఫ్ నుండి మనకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసి నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో మీకు డిస్క్రిప్షన్లో యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి ఉంటుంది. యూ కెన్ యాక్సెస్ దిస్ పీడిఎఫ్. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించి డిజిగ్నేషన్, నంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఇంపార్టెంట్ డేట్స్, శాలరీ, ఎలిజిబిలిటీ అండ్ సెలక్షన్ ప్రాసెస్, ఇవన్నీ ఆస్పెక్ట్స్ గురించి కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్, ఏ పొజిషన్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే సూపర్వైజర్ కానీ, డిజైన్ అసిస్టెంట్ కానీ, సో ఇట్లా వేరియస్ పొజిషన్స్కి అనేది నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 56. స్టార్టింగ్ డేట్ టు అప్లై వచ్చేసి 22 May 2025, వేరాజ్ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 12 June 2025. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం కావాలంటే కొన్నిటికి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కావాలి, కొన్నిటికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సో ఈ విధంగా వేరియస్ స్ట్రీమ్స్లో మనకు డిప్లొమా అనేది అడిగారు. ఇట్ వేరీస్ ఫ్రమ్ పోస్ట్ టు పోస్ట్. ఇక్కడ ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకుంటే మ్యాక్సిమం 28 to 38 ఉండాలి. ఇట్ వేరీస్ ఫ్రమ్ పోస్ట్ టు పోస్ట్. దాంతోపాటు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏవైతే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ అప్లికేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ SC/ST వచ్చేసి 5 years, ఓబీసీ వచ్చేసి 3 years, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వచ్చేసి 10 to 15 years based on the percentage of disability as well as their category. నెక్స్ట్, ఎక్స్ సర్వీస్ మెన్ అప్ టు 5 years వరకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. శాలరీ చూసుకుంటే దిస్ ఈస్ ద రేంజ్ ఫ్రమ్ లోయెస్ట్ టు ద హైయెస్ట్. 23,800 నుంచి 1,02,600 వరకు ఈ శాలరీ రేంజ్ అనేది ఉంది. ఇట్ ఆల్సో వేరీస్ ఫ్రమ్ పోస్ట్ టు పోస్ట్. సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ మీకు ఒక రిటన్ టెస్ట్ ఉంటుంది, దాంతోపాటు ఒక ప్రాక్టికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కామెంట్, వీ విల్ రిప్లై. మేము యూట్యూబ్తో పాటు టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టాగ్రామ్లో కూడా వేరియస్ జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో డైలీ షేర్ చేస్తుంటాం. యూ విల్ గెట్ ద లింక్స్ ఆఫ్ దిస్ ఛానల్స్, యూ కెన్ జాయిన్. For more genuine and authentic government job notifications, subscribe to Free Job Guide Telugu YouTube channel. Thank you.